సంక్రాంతి అంటేనే టాలీవుడ్ కు గోల్డెన్ టైం. ఏటా సంక్రాంతికి ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఈసారి సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్ పడనుంది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద మహిళ మృతి ఘటన సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపివేసింది. హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదు, జైలు, బెయిలు అన్నీ ఒక్క రోజులో జరిగిపోయాయి. అయితే సంధ్యా థియేటర్ వద్ద మహిళ మృతి తీవ్ర దుమారం లేపుతోంది. ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదంటూ సినిమా ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్లే కీలకం. వరల్డ్ వైడ్ గా ఎన్ని కలెక్షన్లు వచ్చినా నైజాం కలెక్షన్లను నిర్మాతలు ప్రత్యేకంగా ప్రకటిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ గుండెకాయ లాంటిది. ఏపీలో ఎక్కువ థియేటర్లు ఉన్నా కూడా హైదరాబాద్ కే ప్రాధాన్యత ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వివాదంతో దాని ఎఫెక్ట్ రాబోయే సినిమాల కలెక్షన్లపై పడుతుందన్న ఆందోళన నిర్మాతల్లో వ్యక్తమవుతోంది. సంక్రాంతి బరిలో దిగేందుకు ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇటీవలే విడుదలైన పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. తక్కువ టైంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సాధించింది. ఇదే రేంజ్ లో తమ చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధించాలనుకున్న టాలీవుడ్ నిర్మాతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటతో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేదే లేదని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదంటూ సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు. దీంతో సంక్రాంతి టైంలో పెద్ద సినిమాలు రిలీజ్ చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలనుకున్న బడా నిర్మాతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.